రైల్వే శాఖలో సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ రిలే నిరాహార దీక్షలు కొనసాగుతూనే ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రైల్వే శాఖలో జరిగినటువంటి నిరాహార దీక్షలో పలువురు మజ్దూర్ యూనియన్ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన నేషనల్ పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, సౌత్ సెంట్రల్ మజదూర్ యూనియన్, సౌత్ సెంట్రల్ మజదూర్ యూనియన్, డాక్టర్ శివశంకర్ రావు నాయకత్వం, డాక్టర్ శివశంకర్ రావు నాయకత్వం. హంగర్ ఫాస్ట్ స్ట్రైక్ చేస్తున్నాము. టోటల్గా 4 రోజులు అండి. 8, 9, 10, 11 4 రోజులు చేస్తున్నాము. దాంట్లో భాగంగానే మరి నిన్న ఇవాళ ఈ 2 రోజులు మన బ్రాంచ్లో భారీ ఎత్తుగా పెద్ద సంఖ్యలో మరి మా ఎంప్లాయీస్ లీవ్లు పెట్టుకొని మరి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మరి ఈ ఎన్పిఎస్ టు ఓల్పిఎస్ వల్ల మరి మా ఎంప్లాయీస్కి ఎంత నష్టం జరుగుతుందో అంటే మరి ఏదైతే మరి పాత పెన్షన్ విధానం ఉన్నదో అందులో మరి మా కార్మికులు రిటైర్ అయితే మరి మాకు దాంట్లో గ్యారంటీ పెన్షన్ అని చెప్పి ఉన్నది. మినిమమ్ ఒక ఎంప్లాయీ రిటైర్ అయితే 30 నుంచి 30 సంవత్సరాలు పనిచేసి రిటైర్ అయిన ఎంప్లాయీకి 50% బేసిక్లా అంటే ఏదైతే మాకు ఒక మినిమం 50,000 రూపాయలు బేసిక్ ఉంటే దాంట్లో 25,000 రూపాయల పెన్షన్ మినిమం పెన్షన్ అని చెప్పి రావడం జరుగుతుంది. మరి ఏదైతే మరి ఇది నూతన పెన్షన్ విధానం అని చెప్పి అమలు చేసిందో గవర్నమెంట్ దాంట్లో మరి ఎగ్జాంపుల్గా చూసుకుంటే మరి మా దగ్గర మొన్న ఈ మధ్యకాలంలోనే ఒక ఎంప్లాయీ రిటైర్ అవ్వడం జరిగితే ఆ ఎంప్లాయీకి కేవలంగా 2,000 రూపాయలు పెన్షన్ రావడం జరుగుతుంది. కాబట్టి ఈ పెన్షన్ వల్ల మా ఎంప్లాయీస్కి చాలా అన్యాయం జరుగుతుంది. కాబట్టి మరి మేము ఆల్ ఇండియా రైల్వే ఫెడరేషన్ అదేవిధంగా జేఎఫ్ఆర్ఓబి అని చెప్పి ఒక జేఏసీ ఒక కమిటీ నుంచున్నది. ఆ కమిటీలో మరి కాల్ఫర్ ఇవ్వడం వల్ల మరి ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఇప్పుడు మేము దాన్ని సాధించుకున్నాము. ఇప్పుడు పిఎఫ్ కూడా తీసుకుంటున్నాము. కానీ ఏదేమైనా సరే మాకు పాత పెన్షన్ విధానాన్ని తప్పనిసరిగా అమలు చేయాలని చెప్పి మరి గవర్నమెంట్కి మరి మేము ఈ సభాముఖంగా మేము కాల్ ఇస్తున్నాము. నేషనల్ పెన్షన్ స్కీమ్ను రద్దు చేయాలని, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ని రిస్టోర్ చేయాలి అని చెప్పేసని గత కొన్ని సంవత్సరాల నుంచి ఏదైతే 1/1/2004 నుండి రైల్వేలో రిక్రూట్ అవుతున్నారో వారికి అమలవుతున్నటువంటి ఎన్పిఎస్ స్కీమ్పై పోరాటం చేస్తూ రకరకాలుగా అన్ని పద్ధతులలో కూడా ప్రభుత్వం వారితో చర్చలు జరపడం జరిగింది. అంతేకాకుండా మన సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ రైల్వే మెన్ ఆధ్వర్యంలో కార్మికుల యొక్క అభిప్రాయ సేకరణ తీసుకోవడం కూడా జరిగింది. ఏ విధంగానంటే ఒకవేళ ప్రభుత్వము నేషనల్ పెన్షన్ సిస్టమ్ని రద్దు చేయకుండా ఓల్డ్ పెన్షన్ స్కీమ్ని కంటిన్యూ చేయకుండా ఉన్న పక్షంలో సమ్మెకి దిగడానికి మీరు సిద్ధమేనా అని చెప్పేసి అని కార్మికుల నుంచి సీక్రెట్ బ్యాలెట్ రూపంలో వారి అభిప్రాయాన్ని కూడా సేకరించడం జరిగింది. కార్మికులంతా కూడా సుమారుగా 98% మేము నేషనల్ పెన్షన్ సిస్టమ్ని రద్దు చేయకపోతే సమ్మెకి దిగుతాము అని చెప్పేసి అని సీక్రెట్ బ్యాలెట్ రూపంలో వారి యొక్క అభిప్రాయాన్ని తెలియజేశారు. కాబట్టి ఈ రోజున ఆ సీక్రెట్ బ్యాలెట్ ఏదైతే కండక్ట్ చేశామో దానిని ప్రభుత్వ వారికి కూడా రిపోర్టు రూపంలో సబ్మిట్ చేయడం జరిగింది. అయినప్పటికీ అక్కడ ప్రభుత్వం వారు అంగీకరించలేదు.